తమ్ముడు నీ పేరు? నూర్ మొహమ్మద్. అన్నా క్యాంటీన్లో భోజనం చేసావా? భోజనం చేస్తాను. ఎలా ఉంది ఫుడ్? బాగుంది. 5 రూపాయల భోజనం బాగుంది. ఏమేమి వేసుకుని తిన్నావు నువ్వు? పచ్చడి, సాంబారు, పప్పు, దోసకాయ పచ్చడి, పెరుగు, అన్నం. ఎవరెవరు వచ్చారు నీతో పాటు? డాడీ, మమ్మీ, నేను, మా తమ్ముడు. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 5th క్లాస్. ఎలా ఉంది ఫుడ్? బాగుందా? బాగుంది. నీకు ఏ కర్రీ బాగా నచ్చింది ఇందులో? సాంబార్. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు షేక్ రఫీ అండి. ఏం చేస్తుంటారండి? నేను ఆటో డ్రైవర్ని అండి. అన్నా క్యాంటీన్లో భోజనం చేశారా? చేశానండి. అంటే ఎలా అనిపించిందండి? నాకు చాలా ఆనందంగా ఉందండి. కడుపు నిండింది. బాగా పెట్టారు. రైస్ కూడా బాగుంది, కూరలు కూడా బాగున్నాయి, పెరుగు కూడా ఫ్రెష్గా ఉంది, పుల్లగా లేకుండా. మా ప్రభుత్వం మాత్రం చాలా చక్కగా చేసింది అన్నా క్యాంటీన్లో. గత 5 సంవత్సరాలు మాలాంటి పేదల కడుపు కొట్టారు. మేము చాలా ఇబ్బందులు పడ్డాము. అంటే 5 రూపాయలకే పెడుతున్నారు కదా, క్వాలిటీ విషయంలో ఏమన్నా తేడా చేస్తున్నారా ఏంటి? అసలు క్వాలిటీ ఎలా అనిపించింది? క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందండి. రైస్ కానీ, కర్రీ కానీ, పెరుగు కానీ బ్రహ్మాండంగా 5 రూపాయలకి పెట్టడం అనేది చాలా హైలైట్ అయిన విషయం. పేదలకి కడుపు నిండే విషయం ఇది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. త్వరలోనే ఇంకో 100 అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉందన్న మీకు ఈ నిర్ణయాలు తీసుకుని? ఈ నిర్ణయం చాలా ఆనందంగా ఉందండి. పేదలకి అన్నం పెట్టాలండి. ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సింది ఏంది? పేదల కోసమే కదా వాళ్ళు పోరాడుతుంది. ఆ పేదలకి కడుపు నింపుడితే ఆ ఆనందమే వేరుగా ఉండిద్ది. ఏంటన్నా ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ? వీళ్ళు ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి 60 రోజులు అవుతా ఉంది కదా, ఈ నిర్ణయాలు ఎలా ఉన్నాయంటారు అసలు? ఈ నిర్ణయాలు చాలా చక్కగా ఉన్నాయండి. అన్నా క్యాంటీన్లో చేసినట్టు ఉచిత బస్సు కూడా అమలు చేయాలని కోరుకుంటూ, మళ్ళీ తల్లికి వందనం కూడా అమలు చేయాలని కోరుకుంటున్నానండి. ప్రజలు చాలా ఆనందంగా ఉంటారు. ఇలానే హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. ఈ పథకాలు అనేవి కొద్దిగా అమలు చేయాలని కోరుకుంటున్నాను. అంటే గతంలో పెట్టిన అన్నా క్యాంటీన్ని జగన్ గారు 2019 నుంచి 2024 వరకు ఆపేశారు కదా, ఇప్పుడు మీకు ఏమనిపించింది అన్న అసలు? అది చాలా బాధాకరమైన విషయం అండి. పేదలకి అన్నం తీసేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకనే వ్యతిరేకత వచ్చి జగన్కి బుద్ధి చెప్పారు. అంటే 5 రూపాయలకి పెట్టే అన్న క్యాంటీన్లోని కూడా అవినీతి జరిగిందని చెప్పి ఎన్నో ఆరోపణలు చేశారు కదా ప్రభుత్వ నాయకులు. ఇప్పటికీ కూడా అసలు నిజంగా అవినీతి జరిగిందంటారు అన్న క్యాంటీన్? అవినీతి ఆడ జరిగిందండి. 5 రూపాయలకి అన్నం పెట్టిన వాళ్ళు అవినీతి ఎలా చేస్తారండి? ఒక రైసు, ఒక కర్రీ, మళ్ళీ ఒక పప్పు, మళ్ళీ పెరుగు, ఒక పచ్చడి 5 రూపాయలకి ఇన్ని పెట్టే అవినీతి అని చెప్పిన వాళ్ళని తీసుకురమ్మండి, మేము పెడతాం. అవినీతి అనేది ఏదో చూపిమనండి వాళ్ళని. ఎలా అనిపించింది అన్న పాలన? పాలన బాగుందండి. 60 రోజులు. ఈ 5 ఏళ్ళు కూడా బాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా బాగా చేయాలని ఆశిస్తున్నాను. పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ వాళ్ళు కానీ, కూటమి మీద మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ చక్కగా చేయాలని కోరుకుంటున్నాను. బాబాయ్ నమస్తే, మీ పేరు? రాజశేఖర్. ఏం చేస్తుంటారు మీరు? సెక్యూరిటీ. ఏంటి అన్న క్యాంటీన్లో భోజనం చేస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తూ ఉంది? బాగానే ఉందండి. ఏమేమి పెట్టారు బాబు ఈరోజు? ఒక దోసకాయ, పప్పు, సాంబారు, ఒక చట్నీ, ఒక పెరుగు. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. 5 రూపాయలు. అంటే 5 రూపాయలకి మీకు బయట ఎక్కడన్నా భోజనం దొరుకుతుందా అసలు? దొరకదు. టిఫినే దొరకదు. టిఫిన్ రోజు 60, 50 రూపాయలు ఏంది ఏది లేదు. అంటే 5 రూపాయలకే పెడుతున్నారు కదా, క్వాలిటీ ఏ విధంగా ఇస్తున్నారు అసలు? పర్లా 5 రూపీస్ సమ్ బెటర్. అంటే ఎలా అనిపిస్తుంది బాబాయ్? గతంలో ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేశారు కదా, ఏంటి దీనిపై మీ అభిప్రాయం అసలు? మంచిదే మరి, ఓపెన్ చేశారు కాబట్టి చాలా మంచిది. పేదలకి బాగుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఈరోజు, రేపు మరో 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్తా ఉన్నారు. అవును. ఏంటి దీనిపై మీ అభిప్రాయం అసలు? మంచిదేగా, చాలా మంచిది. సంతోషంగా ఉన్నారంటారా ప్రజలు? సంతోషం. ఏం చెప్తారండి ఎన్డీఏ ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలండి? ప్రస్తుతానికి పర్వాలా.